కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, వైసీపీ నాయకులు దౌలూరి దొరబాబు పరామర్శ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి వైద్య సాయంపై పై వివరాలు సేకరించారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ చాలా దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులకు వైఎస్సీ పార్టీ తరపున అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి సహాయ చర్యలైనా సరే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ, వైద్యాధికారులకు కానీ, అదేవిధంగా ఆ కుటుంబాలకు కానీ మీరందరూ అండగా ఉండండి. ఇది విపత్కరమైన సమయం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర అధికారులందరూ వచ్చి వెళ్ళారు నిన్న రాత్రి అని చెప్పారు. నిన్న రాత్రి మేము వద్దాం అనుకున్నాము. అయితే ఈ సహాయ చర్యలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ అందరూ ఉండడం వల్ల అధికారులు కొంచెం ఆ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అని చెప్పి ఈరోజు ఉదయం నిన్న వచ్చారు మా నాయకులందరూ. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుల్లో ఒక సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది.